హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, 4 రోజులు తెరుపు తర్వాత 4 రోజులు తెరుపు వచ్చింది. ఆ తెరుపు తర్వాత చూడండి మళ్ళీ మొదలైంది వాన. రాత్రి 1 గంట 2 నుంచి మొదలైంది. నిన్న లేదు, నిన్న తుంపర్లా పడ్డాయి. ఇన్ని రోజులు పడింది, మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ పడుతుంది. ఇక అక్టోబర్ నెల మొదలైంది కనుక ఈ వాన ఇక చివరి వానలు అనుకోవాలా. అక్టోబర్ 15 కల్లా ఈ వానలు మొత్తం వానాకాలం పోతుంది. అసలైతే వానాకాలం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకే ఉంటాయి. కానీ ఇక జూన్, జూలైలో సరిగ్గా పడకపోతేనే మళ్ళీ అక్టోబర్లో కూడా అక్టోబర్ 15 వరకు పడవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ టైం అయినా అక్టోబర్ 20 వరకు కూడా పడవచ్చు, చెప్పలేము. దీపావళికి కూడా కొన్ని చినుకులు పడతాయని చెప్తూ ఉంటారు కదా. చూస్తున్నారు కదా, చూడండి వాతావరణం. వాన పడేటప్పుడు ఎన్ని వానలు పడ్డా, ఎన్నిసార్లు పడ్డా చూడండి, వాన పడడం అనేది చాలా అందమైనటువంటి సిచ్యువేషన్. వాన పడేదాన్ని మనం ఎప్పుడైనా సరే వాన పట్టడం చూస్తుంటే ఎప్పటికీ బోరు కొట్టదు. మనసు చాలా ఆహ్లాదకరంగాను చాలా బాగుంటుంది వాన పడేటప్పుడు. ఇన్ని వానలు పడ్డా ఒక 4 రోజులు తెరపొచ్చి మళ్ళీ వాన పడుతుంటే చూడాలనిపిస్తుంది. అది వాన యొక్క గొప్పతనం. నీరు అనేది ఆకాశాల నుంచి పట్టడం అనేది ఒక అమేజింగ్ పాయింట్. అది కనుక దాన్ని చూడాలనిపిస్తుంది వానని. చూస్తున్నారుగా, చూడండి. ఈ వానాకాలం టౌన్లు ఎలా ఉంటాయి, సిటీలు ఎలా ఉంటాయి, పల్లెటూళ్ళు ఎలా ఉంటాయి చూడండి. టౌనుల్లో, సిటీల్లో వాన పడితే అడవిగాచిన వెన్నెల్లాగా వానకి అంత పడ్డ వానకి ఉపయోగం ఉండదు. అదే వాన పల్లెటూరులలో పడితే చూడండి, ఇది పల్లెటూరు. ఇప్పుడు మొత్తం రాత్రి మొదలైంది. కొత్తగూడెం, సుజాతానగర్ పల్లెటూర్ల చుట్టూ, సుజాతానగర్ చుట్టుపక్కల పల్లెటూర్లు ఇవి. పాత అంజనాపురం, కొత్త అంజనాపురం, సింగపూపాలెం, చెరువులు, పంటలు చూడండి. ఇవ్వండి పంట పొలాలు చూడండి. పత్తి చేరు, ఇప్పుడు పత్తి మొదలైంది. కానీ ఇప్పుడు వాన పడితే పత్తి పాడైపోద్ది. మొన్నటికి పాడైపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు. కానీ ఇక దేవుని ఇష్టం. ఇక వాన పట్టడం అనేది మనం ఏం చేయలేం. పడకపోతే పత్తికి మంచిది, పడితే వచ్చిన పత్తి నల్లబడిపోతుంది, రేటు రాదని రైతులు బాధపడుతున్నారు. ఇదంతే. వ్యవసాయం అంటే లాభ నష్టాలతో, ఎత్తు పల్లాలు ఉన్నట్టే లాభ నష్టాలతోనే కూడింది వ్యవసాయం. ఎన్నిసార్లు రైతు ఓడిపోయినా వేస్తూనే ఉంటాడు. ఏ వ్యాపారమైనా ఒకసారి నష్టం వస్తే మనం ఆ వ్యాపారాన్ని తీసేస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి వాన. ఇదిగోండి పత్తి చేలు మీద వాన పడుతున్నటువంటి దృశ్యం. వానలో నుంచి వీడియో చేస్తున్నాం మేము. చూడండి, గొడుగు నుంచి వాన ఎలా పడుతుంది. చూడండి ఎలా పడుతుంది. పెద్ద వాన పొద్దున్న తెచ్చిక చాలా పెద్దది పడ్డది. పుట్టికకు లైట్గా తగ్గింది. చూడండి, అటు పడతానే ఉంది. ఇక చూస్తున్నారు, దూరంగా చూడండి. రేపలగడ్డ, సుజాతానగర్, ఖమ్మం హైవే రోడ్డు వైపు చూడంతా అదే. చూడండి మా వాన ఎలా మబ్బు పెట్టేసి, మబ్బు చూడండి ఎలా పెట్టేసింది. ఎట్లా పెట్టి చూడండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవ్వండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవ్వండి. షెడ్డు నుంచి పడుతుంది పిలుపులండి. ఈ విధంగా రైతులు పాపం చాలా నష్టపోతూ ఉంటారు. చెప్పలేము, వాళ్ళకంతే. మరి వ్యవసాయం అంటే లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అయినా వాళ్ళు వేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. మరి ఎవరు పండించకపోతే మనం ఏం తింటాం బ్రదర్స్? అందుకనే యూత్ కూడా వ్యవసాయంలోకి రావాలి. కష్ట నష్టాలు ప్రభుత్వాలు అంచనా వేయాలి, రైతులకి బాగా సపోర్ట్ చేయాలి. ఏంటంటే రైతు ఒక్కడే కాదు, ఈ వ్యవసాయం, ఈ ఆహారం అనేది మనం తినే ప్రతి మనిషికి సంబంధం ఉంటుంది వ్యవసాయంతో. తిండి తినే ప్రతి మనిషికి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే వ్యవసాయం చెయ్యాలా, పంటలు పండాలా, మన ఇండ్లకి ధాన్యాలు రావాలా, మనం బియ్యం కొనుక్కోవాలా, అన్నం వండుకొని తినాలా. అది లింక్. ప్రతి పంట, కూరగాయలు కానీ, పత్తి కానీ, వరి కానీ, గోధుమలు కానీ, మిల్లెట్స్ కానీ, జొన్నలు కానీ, ఇవన్నీ కూడా పంటల మీద ఆధారపడింది. చాలామంది ఏం పట్టించుకోరు, మనకెందుకులే అంటారు. కానీ తిని ఆహారం, అన్నం తినే ప్రతి ఒక్కడికి కూడా వ్యవసాయంతో సంబంధం ఉంది. కనుక వ్యవసాయం అసలు చేయని వాళ్ళు కూడా వ్యవసాయ రంగంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. వ్యవసాయ రంగంలోకి అందరూ రావాలి.
ఈ ఆహారపు కొరతను, కల్తీ ఆహారాన్ని నిర్మూలించాలి. కాకపోతే కొన్ని నూతన టెక్నిక్స్ పాటించాలి. ఏమిలా నూతనమేం కాదు, పాతకాలం నాటి టెక్నిక్సే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మారిపోయినాయి. అదే ఆర్గానిక్ వ్యవసాయము, కృత్రిమ వ్యవసాయం చేయాలి. నూతన పద్ధతులు అని మళ్ళీ మందులు, మాపులు, రసాయనాలు చల్లేసి మళ్ళీ రోగాలకి గురి అవ్వకూడదు. నూతన పద్ధతులు అంటే ఇది. కాకపోతే చాలా ఓల్డ్ పద్ధతులు అంటే పాత పద్ధతులు, పేడ, ఎరువులు, ఎర్రలతో వర్మీ కాంపోస్ట్ అలాంటివి తయారు చేసి ఈ పంటల మీద జల్లాలి. ఉంటున్నారుగా ఫ్రెండ్స్, చూడండి. అందుకనే ప్రతి ఒక్కడి బాధ్యత. వ్యవసాయం అనేది కేవలం ఒక రైతు అని చెప్పడం కాదు. చాలామంది కూడా ఇప్పుడు చాలామంది రైతులుగా మారడానికి ప్రయత్నం చేయండి. చదువుకున్న వారు కూడా, చదువుకుంటే రైతు చేయకూడదని కాదు, అందరూ చేయాలి. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే రైతులకి రైతు బిడ్డలకి సంబంధాలు తొందరగా రావు. చాలామంది రైతుల్ని నేను ఎంక్వైరీ చేశాను. యూత్ కూడా రైతులుగా వస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు, ఇలాగ మన దగ్గరలో సింగపూర్ పాలెంలో చాలామంది యువకులు రైతులుగా ఉన్నారు. వాళ్ళకి నేను పెడతాను వీడియో నెక్స్ట్ వాళ్ళ గురించి కూడా. వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మేమందరం యూత్ను రైతులుగా చేస్తున్నాం, కానీ రైతు బిడ్డలకి మేము యూత్గా ఉన్నోళ్ళకి రైతుగా చేస్తున్నాం, మేము ఫార్మ్ పెడుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, పంటలు పండిస్తున్నాం అంటే మాకు పిల్లలు ఇవ్వట్లేదన్నా. రైతులకి తొందరగా ఎవరు పిల్లని ఇవ్వట్లేదు. రైతు అంటే ఏదో పేడ పిసుక్కునేటోడు, ఏదో పొద్దున్న లెగితే బురదలో దిగేటోడు అన్న ఒక ఆలోచనతో చాలామంది రైతులకి పిల్లలు ఇవ్వట్లేదన్నా. రైతుని తక్కువ దృష్టితో చూస్తున్నారు. ఏదో రైతు అంటే పంట పండిస్తే ఆ పంటలు మాత్రం బాగానే తింటున్నారు. సరే, కొనుక్కొని తింటున్నారు, కానీ అస్సలు పండిపోతే డబ్బులు తినలేంగా. డబ్బులు ఉన్నా కూడా పంట లేకపోతే ఏం తింటాం? కానీ రైతుకి విలువ ఇవ్వట్లేదన్నా. రైతు బిడ్డలకి పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు. వ్యవసాయం చేస్తున్నామంటే అసలు పిల్లని ఇవ్వట్లేదు అని చాలామంది యువకులు, నేను ఇంకో సింగపూర్ పాలెంలో మంచి యూత్ ఉన్నారు వ్యవసాయంగా చేస్తున్నటువంటి రైతు బిడ్డలు. వాళ్ళకి నేను, అరే మీరు ఇంకా బాగా చేయాలా, ఇంత యూత్ రావాలా రంగంలోకి అని చెప్తుంటే, వాళ్ళు ఏం యూత్ అన్నా, ఏం రంగంలో రావాలన్నా, వ్యవసాయం చేస్తుంటే మేము ఎంత వ్యవసాయం చేసేటోళ్ళమే, కానీ రైతు కంటే పిల్లలు ఇవ్వట్లేదు, పెళ్ళి కూడా అవ్వట్లేదు పిల్లలకి మాకు అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కనుక ప్రజలారా, పబ్లిక్ అంతా ఒక్కసారి వినండి, మా సబ్స్క్రైబర్లు కూడా. మనం రైతుల తరఫున మంచి వీడియోలు పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళు రైతుల విషయంలో మారాలి. రైతు అంటే మనకి చాలా ముఖ్యుడు అని మనం అందరం గమనించాలి. అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్స్, తర్వాత ఆఫీసర్స్, లోకల్ పీపుల్స్, బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా రైతు వాల్యూని తెలుసుకోవాలి. రైతులకు మంచి విలువ ఇవ్వాలి. ఫస్ట్ అందరికంటే గొప్ప స్థానం ముందుకి రైతుని కల్పించాలి. ఎందుకంటే మనకి ఎన్ని కోట్లున్నా, ఎన్ని బిల్డింగ్లున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత టెక్నాలజీ మారినా, ఎన్ని చేసినా సరే మనం తినేది పట్టెడు మెతుకులు. అది మాత్రం మర్చిపోవద్దు. డబ్బులుంటే డబ్బులు తినం కదా. కోట్లు ఉన్నాయనుకోండి, కోట్లు తిని పడుకుంటామా మనం? చెప్పండి. డబ్బులుంటే అన్ని డబ్బులకు వచ్చేస్తాయా మీకు? సార్, రైతులందరూ వ్యవసాయం చేయకుండా మానేసి మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. మనం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కదా, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు అన్న ఆలోచన, ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. కానీ ఆ ఫీలింగ్ అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు పండియకపోతే డబ్బులు ఉండి కూడా ఉపయోగం ఏముంది? మీ దగ్గర ₹1,00,00,000 ఉంటాయి, కానీ వరి దొరకదు, పంటలు దొరకవు, కూరగాయలు దొరకవు. ఏం తింటారు మీరు చెప్పండి? డబ్బులు తినేసి పండుకుంటారా? బంగారం తింటారా? బిల్డింగులు తింటారా? సిమెంట్ తింటారా? కాంక్రీట్ తింటారా? ఒక్కసారి ఆలోచించండి. అంటే డబ్బు ఉండి కూడా పంటలు లేకపోతే మన పరిస్థితి ఏంటి? మనం ఏం తిని బతకాలి చెప్పండి? పంట పొలాల్లో పంటలు తినే కదా మనం బతికేది. ఇప్పుడు ఇంకేమన్నా ఉన్నాయా చెప్పండి? పంటల్లో నుంచే కదా ప్రతిదీ, ఏది పండినా కూడా పంట పొలాల్లో నుంచే రావాలా. మనం తినే ప్రతి వస్తువు ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు, ఈ పంటల నుంచే తయారు చేస్తున్నారు. అది కూడా ప్రతిదీ పంటతో సంబంధించినటువంటి విషయం. కనుక రైతులారా, మీరు కూడా ఏమీ బెంగపడొద్దు. మిమ్మల్ని ఇప్పుడు ఈ సమాజం ఇంతకుముందు మిమ్మల్ని ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే, ఇంతకుముందు చాలామంది రైతులు ఉండి చేసి బోరు కొట్టి కొంతమంది రైతులను ఇప్పుడు పట్టించుకునే నైజంలో లేరు. అలా అలవాటు చేసేసారు. ప్రతి ఒక్కడు తన కొడుకు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఆఫీసర్ అవ్వాలా, సాఫ్ట్వేర్ అవ్వాలా, మంచిగా ఫ్యాన్ కింద ఏసీ రూముల్లో కూర్చొని ఉద్యోగం చేయాలనే ఆలోచనే తప్ప, చివరికి రైతులు కూడా తమ బిడ్డల్ని రైతు బిడ్డగా తయారు చేయడానికి వాళ్ళ మనసు ఒప్పట్లేదు. అరే, రైతుగా చేస్తే నీకు పిల్లని ఇవ్వట్లేదు కదరా, ఏంద్రా పరిస్థితి? నువ్వు చదువుకొని కూడా రైతుగా చేస్తే ఎలారా?
మేము ఏదో కష్టాలు పడ్డాం కాదరా, మేము ఏదో బాధలు పడ్డాం కాదరా, మీరు ఎందుకు బాధలు పడాలరా అని రైతులు కూడా తమ బిడ్డల్ని టౌన్లకి సిటీలకి పంపి ఉద్యోగాలు చేయండి రా అని ఎల్లగొడుతున్నారు. చూడండి, మన ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకుంటున్నాం? మనమే తెచ్చుకుంటున్నాం చేతులు. చివరికి మనకి చూడండి, ఒకసారి చెప్పారు బ్రహ్మం గారు, రాను రాను కాలంలో మనం సంచుల నిండా డబ్బులు తీసుకుపోతే జేబులో సరుకులు వస్తాయి అంటున్నారు. విన్నారుగా ఫ్రెండ్స్? వినండి ఒకసారి. సంచుల నిండా డబ్బులు తీసుకెళ్తే జేబుల్లో సరుకులు వచ్చే కాలం వచ్చేస్తుంది ఇప్పుడు మనకి. అది బ్రహ్మం గారు ఎప్పుడో ముందు చెప్పారు ఒకసారి బ్రహ్మం గారు. అదే జరుగుతుంది ఇప్పుడు. ముందు 1000 రూపాయలు తీసుకెళ్తే 2-3 బస్తాల సరుకులు వేసుకొస్తే 2-3 నెలలు వచ్చేది ఇంట్లో. ఇప్పుడు వింటున్నారు కదా, ఇప్పుడు 10,000, 20,000 లేకపోతే 50,000 తీసుకెళ్తే ఏమొస్తున్నాయండి సరుకులు? నెల సరబడి సరుకులు రావడం కూడా చాలా కష్టం. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కారణం ఏంటి? రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోయినాయి. టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నారు. పురుగు మందులతో వీటితో వాటితో చేస్తున్నారు వ్యవసాయం. మనిషి ఎన్ని టెక్నాలజీలు ఉపయోగించినా మనిషి లేకపోతే వ్యవసాయం జరగదు. అది మాత్రం మర్చిపోకండి. మాకు యంత్రాలు ఉన్నాయి, యంత్రం నడపాలన్నా మనిషి కావాలి. అలాగా యంత్రాలని పెట్టి కూడా ఏం చేస్తున్నారంటే రైతు కూలీల్ని, ముఖ్యంగా రైతు కూలీల్ని కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. దాంతో రైతు కూలీలు కూడా ఇక పనులు ఉండట్లేదు కదా మనకి, వేస్ట్ ఎందుకనేసి వాళ్ళు కూడా సిటీకి వెళ్ళిపోయి సిటీల్లో కూలీలు ఏదో వేరే పనులు చేసుకొని బతుకుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ విధంగా వ్యవసాయ రంగాన్ని బాగా వెనకబడేటట్టు చేసాం మనందరం. ఉద్యోగాలని, వ్యాపారాలని అన్నిట్లో కలిసిపోయి, ముఖ్యంగా మన తిండి దగ్గరికి వచ్చేటప్పటికి, తిండి విషయంలోకి వచ్చేటప్పటికి చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. తిండి అనేది మెయిన్ వ్యవసాయం మీద ఆధారపడింది. కల్తీ తిండ్లు, అసలు సరిపోకపోవడం పంటలు. ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా ఇక రైతులు కూడా ఏం నేర్చుకున్నారంటే ఇక వాణిజ్య పంటలు వేయడం మొదలెట్టారు. ఒకప్పుడు వాణిజ్య పంట టొబాకో వేసేటోళ్ళు, ఇది మన పొగాకు. ముందు బాగా డెల్టా ప్రాంతాల్లో పొగాకు పండించేటోళ్ళు. అది చుట్టలకి, బీడీలకి వాటికి ఉపయోగించేది పొగాకు. ఇప్పుడు చుట్టలు, బీడీలు దేవుళ్ళ వల్ల కాల్చడం మానేశారు, చాలామంది తగ్గిపోయింది. అందుకని అది మానేశారు వాణిజ్య పంటగా. ఇప్పుడు ఇంకో పిచ్చి పట్టింది అందరికీ కూడా. ఎవరిని అడిగినా ఈ పత్తి వేస్తున్నా చూడండి, పత్తి ఇదిగోండి. ఎవరైనా మా ఊర్లో 90% పత్తి, తెల్ల బంగారం. పత్తి అయితే తిని బతకలేము. కాకపోతే పత్తి అవసరమే, మన వస్త్రాలకు అవసరం. కానీ ముందు కడుపుకి తిండి తిన్నాకే కదా బట్టలు వేసుకునేది. కడుపులో తిండి లేక ఆకలితో మాడేటోడు, కడుపు మండిపోయేటోడు బట్టలు వేసుకుని తిరుగుతాడు రోడ్ల మీద. ముందు తిండి తిన్నాకే మనిషి ఏదైనా చేసేది. పని చేయాలన్నా ఏది చేయాలన్నా ముందు తిండి అవసరం. కనుక ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి అందరూ పత్తి చేయండి. ఎక్కడ చూసినా పత్తి పత్తి పత్తి. ఎందుకంటే పత్తికి మంచి డిమాండ్ ఉంది. కింటా వచ్చి 10,000, 8,000, 7,000 అలా ఉన్నాయి. ఎకరానికి ఒక 10 క్వింటాలు వేసుకున్నా కూడా మీకు ఈజీగా 70,000-80,000 వస్తున్నాయి. ఖర్చులకు 20,000 పోను, 50,000 మిగులుతున్నాయి. ఎందుకంటే రైతులందరూ ఒకే మూసలాగా అందరూ పత్తి వేస్తున్నారు. చూశారు, విన్నారు కదా. పత్తి 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 అందరూ పత్తి వేయడం వల్ల ఎవ్వరు మినువులు వేయట్లా, నువ్వులు వేయట్లేదు, అపరాలు వేయట్లేదు. అపరాలంటే నువ్వులు, మినువులు, గోధుమలు, పెసలు, అలసందలు, బొబ్బర్లు, కందులు, ఇవన్నీ 9 రకాల ధాన్యపు గింజల్ని అపరాలు అంటారు. వరి కూడా అక్కడక్కడ బాగా తగ్గించేశారు. ఇప్పుడు వరి వేస్తున్నారుగా తగ్గిపోయింది. చెప్తున్నానుగా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా వ్యవసాయం దెబ్బ పడుతుంటే మనిషి ఏం తింటాడు? ఇంకా ముందు కాలాల్లో మనిషి ఏం తిని బతకాలా చెప్పండి? కేవలం మనం సంకలు గుర్తుకోవడమే. టెక్నాలజీ డెవలప్ అయింది, మనం అన్నీ చూసేస్తున్నాం, మన మనిషి చాలా తెలివైనోడు అంటున్నాం. కానీ మనిషి తెలివైనోడైతే ముందు చూసుకోవాల్సింది ఏంటి? స్వచ్ఛమైన గాలి, మంచి ఆహారము, ఆహారపు కొరత లేకపోవడం, మంచి అవకాశాలు, ఆరోగ్యము. తెలివైన మనిషి చూసేది ఆరోగ్యము, మంచి ఆహారము, గాలి, నీరు అన్నీ బాగుండే విధంగా చూస్తారు. వాతావరణం మొత్తం బాగుండాలి, ప్రకృతి బాగుండాలని చూస్తారు తెలివిగల్లోళ్ళు. మనం టెక్నాలజీ 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 ఏం టెక్నాలజీ అన్నం పెడుతుందా? ఒక్కరోజు మీరు టెక్నాలజీని తిని బతుకుతారా? కనుక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన యొక్క ప్రజలందరికీ, సబ్స్క్రైబర్లకి, ఫ్రెండ్లకి అందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా రైతు పాత్రకి విలువ ఇవ్వండి. రైతుకి విలువ ఇవ్వండి. విలువ ఇవ్వడం అంటే ఏదో ఆ విలువ ఇద్దాం అన్నట్టు కాదు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మనం కూడా రైతులుగా మారడానికి ఒక ప్లాన్ చేయాలి. మనం కూడా రైతులుగా మారడానికి కొన్ని
సందర్భాల్లో మనం కూడా కొన్ని సదుపాయాలు కల్పించుకొని రైతులుగా మారాలి. అందరికీ సిటీలే కావాలా, అందరికీ సుఖాలే కావాలా, అందరికీ ఏసీ రూమ్లు, ఫ్యాన్లు, ఉద్యోగాలు, అందరూ ఉద్యోగాలు చేస్తే పంట ఎవడు పండిస్తాడు? అమ్మాయిలందరూ మాకు రైతొద్దు పేడెత్తిస్తాడని, పంటలు చేపిస్తాడని, పొలాలకు తీసుకెళ్తాడని భయపడుతున్నారు. చూడండి, అమ్మాయిలు కూడా అట్ట తయారయ్యారు. దయచేసి అమ్మాయిలు అందరికీ చెప్తున్నా, అమ్మాయిలు కూడా చెప్తున్నాను, మీరు రైతులకు కూడా విలువ ఇవ్వండి అమ్మా. ఎందుకంటే మీరు ఆలోచించండి, మీరు ఎన్ని చేసినా చివరికి ఒక ముద్ద అన్నమేగా తినేది, ఏమైనా పంట నుంచి వచ్చేయే కదా. మరి మేము రైతు బిడ్డల్ని రైతుల్ని రైతులైతే మా చేత పేడెత్తిస్తాడు, మా చేత ఏమో పొలంలో తీసుకుపోతాడు, బురద దొక్కిస్తాడు అని మీరు ప్రతిదానికి భయపడితే, మరి ఇప్పుడు సిటీల్లో ఉండి ఉద్యోగాల్లో ఉండి మీరు చేసేది సుఖం వల్ల మీకు వచ్చే రోగాలే కదా. మీరేమాత్రం ఏం సుఖపడుతున్నారు? ప్రతి ఒక్కళ్ళకి 100కి 90 మందికి షుగరేనాయి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎందుకు షుగరు? కష్టపడక, పని చెయ్యక, చిన్న ఉద్యోగాలు, సున్నితమైన ఉద్యోగాలు, ఏలు కతపడం, కాలు కతపకపోవడం, ఏలు కతపడం, ఏళ్ళ మీదే పొట్ట కదలదా, కాళ్ళు కదలవా, వాకింగ్ ఉండదా, రన్నింగ్ ఉండదు, ఏముండదు. ఏమైంది? షుగర్ వచ్చేస్తుంది, శరీరం తుప్పు పట్టిద్ది. మనిషికి తుప్పు అంటే ఏంటి? కొవ్వు. మనిషికి కొవ్వు పట్టింది అనుకోండి, ఖతం. ఇవాడికి షుగరు, బీపీ, థైరాయిడ్, ఆర్థరైటిస్, తర్వాత కాళ్ళ నొప్పులు, ఇవి అవి అన్నీ వచ్చేసినాయి. మరి మీరు టెక్నాలజీ అని సుఖం అని వెంబడి పడితే మీకు వచ్చే రోగాలు ఏంటి? తర్వాత మీరు నరకాన్ని చూస్తారు. కిడ్నీలు పోయినా, లివర్ పోయినా, ప్యాంక్రియాస్ పోయినా, మోకాళ్ళు అరిగిపోయినా మీరు ఎంత సంపాదించి సుఖమేముంది? అదే మీరు ఇలాగా వ్యవసాయం వైపు కూడా మొగ్గు చూపండి, వ్యవసాయంలోకి రండి. అమ్మాయిలైనా సరే రావచ్చు. అమ్మాయిలు కూడా నార్త్ ఇండియా వైపు చూడండి, అమ్మాయిలు డైరీలు నడుపుతారు, డైరీ ఫార్మ్స్. ఒక్కొక్క అమ్మాయి దాదాపుగా 60-70 గేదెలను మెయింటెనెన్స్ చేసి పాలు అమ్మిద్ది, అది వ్యాన్ల మీద తీసుకెళ్ళి వ్యాన్లో నడిపిద్ది, తల్లిదండ్రులకి సహాయంగా ఉంటుంది. అమ్మాయి చూడండి, వీడియోలు మీరు పెట్టండి. నార్త్ ఇండియా వైపు అమ్మాయిలు కూడా వ్యవసాయం మంచి చేస్తారు, పాడి పంట పెంచుతారు, డైరీ ఫామ్లు పెడతారు, గొర్రెల ఫామ్లు పెడతారు. అమ్మాయిలు మాత్రం చేయకూడదా? అమ్మాయిలు చేయకూడదని రూల్స్ ఉందా ఎక్కడైనా? ఎవరైనా రాశాడా రూల్స్? అమ్మాయిలు చేయకూడదని చెప్పండి. ప్రభుత్వం వారిని ప్రకటించారా అమ్మాయిలు చేయకూడదని? అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు నోట్లో 5 ఏళ్ళు వెళ్ళేటోళ్ళు ప్రతి ఒక్కడూ చేయాలి వ్యవసాయం. దయచేసి నోట్లో 5 ఏళ్ళు వెళ్తున్నాయి అంటే అందరికీ తిండితో సంబంధం ఉంది. తిండి తినేవాడు, అన్నం తినేవాడు ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉంది. ఏదో ఒక్క రైతే అని రైతు మీద పడి మనం రైతే చేస్తాడులే, డబ్బుల కోసమేగా రైతు కష్టపడేదని. డబ్బులు అంటే నీకు వ్యవసాయం ఎవ్వరు చేయరు. రాను మీరందరూ ఇలానే సుఖాలు కోరుకుంటూ, ఉద్యోగాలు కోరుకుంటూ, ఇప్పటికీ చూడండి రేట్లు ఎక్కువైపోయినాయి. ఇంతకు ముందు ఎలా ఉన్నాయి రేట్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఒక 20-30 వేలు తీసుకెళ్తే కనీసం ఒక బస్తా సరుకులు కూడా రావట్లేదు. బ్రహ్మం గారు చెప్పిందే వాస్తవమైంది. జేబుల్లో సరుకులు, సంచుల్లో డబ్బులు. ఇప్పుడు మనం సంచుల నిండా డబ్బులు తీసుకెళ్ళాలా, జేబులో సరుకులు వస్తుంది. అలాంటి అయిపోయింది పరిస్థితి. అలా అయిపోయింది. రేట్లు చెప్పండి, మీరే చెప్పండి, రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? మీరు వెళ్తున్నారు కదా. అందుకనే పల్లెటూర్లకి చాలామంది మీరు హైదరాబాదులో సాఫ్ట్వేర్లు పర్లేదు, ఒక 4-5 సంవత్సరాలకి ఒక 2 కోట్లు 3 కోట్లు సంపాదిస్తున్నారు. చాలు, మనకి మనిషికి ₹1 ఉంటే హ్యాపీగా బతికేయవచ్చు. ఒక పల్లెటూరుకి వచ్చేయండి. మేము మాటలు చెప్పడం కాదు, మేము కూడా వచ్చాం పల్లెటూరులో. మేము కూడా కొన్ని ప్రాంతాలు వ్యవసాయం చేస్తున్నాం, మేము పాడి చేస్తున్నాం, కొన్ని ఫామ్స్ పెట్టాం. కోళ్ళ ఫామ్ ఒక వ్యవసాయం అంటే పంటలనే కాదు, ప్యూర్ నాటుకోళ్ళు, కుందేళ్ళు, గొర్రెలు, మేకలు, బర్రెలు, ఇవన్నీ చేసేటోడే రైతు. రైతు అంటే కేవలం ఒక పప్పు ధాన్యాలు, పత్తి ఈ పండించేవాడే రైతు కాదు. అన్ని జంతువుల్ని, మేకల్ని, గొర్రెల్ని, పక్షుల్ని అన్నిటిని పెంచేవాడు, ఫామ్ తయారు చేసేటోడు ప్రతి ఒక్కడు రైతే. కనుక అమ్మాయిలకు కూడా చెప్తున్నాను, అందరూ కూడా దయచేసి వ్యవసాయం వైపు రండి. యూత్, ముఖ్యంగా యూత్, మీరు సిటీల వైపు పై మెరుగులకి, లైట్లకి, సుఖాలకి అలవాటు పడి, కంఫర్ట్లకి అలవాటు పడితే మాత్రం మీరు చివరికి రోగాల పాలై మీ గతి అధోగతి అయిపోతుంది. నరకాన్ని చూస్తారు. అప్పుడప్పుడు సిటీ అంటే పల్లెటూళ్ళల్లో ఉంటూ అప్పుడప్పుడు వెళ్ళి సిటీల్లో మీరు 2-3 రోజులు, లేకపోతే ఎండాకాలం సెలవుల్లో 1 నెల గడిపిరండి. అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు సిటీలో ఉన్నా బోరు కొడుతుంది, ఎప్పుడు పల్లెటూరులో ఉన్నా బోరు కొడుతుంది. కనుక మీరు పల్లెటూళ్ళల్లో వ్యవసాయం చేసుకుంటూ మీరు అలవాటు చేసుకోండి. దయచేసి చెప్తున్నాను, ఆల్రెడీ సంపాదించుకున్నోళ్ళు దయచేసి ఇంకా ఆశపడకండి.
ఒక 4-5 2-3 కోట్లు, కనీసం ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళైనా సరే ఒక పల్లెటూరు వచ్చేయండి. వచ్చి ఆ ₹1,00,00,000 మీరు కనీసం ఒక 20 లక్షలు పెట్టుకుంటే మీకు ఇల్లు, అదిగో చూడండి మా ఇల్లు కేవలం మొత్తం మా ప్లేసు మా ఇల్లు మొత్తం 20 లక్షలు మేము సెట్ చేసుకున్నాం. చాలు. ఒక ₹1,00,00,000 సంపాదించుకొని 20 లక్షలు మీరు మళ్ళీ ఇల్లు కట్టుకొని మిగతా ఒక 50 లక్షలు బ్యాంకులో వేసి మిగతా 20 లక్షలు చేతిలో పట్టుకుని వ్యవసాయం చేసుకోండి. మీరు ఉద్యోగం కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, మీకు హాయిగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మీరు మంచిగా మీకు ఇష్టమైనటువంటి పక్షుల్ని, కోళ్లను, మేకల్ని, గొర్రెల్ని, బర్రెల్ని అన్నిటినీ పెంచుకోవచ్చు. పెట్ లవర్స్ అయితే ఇంకా బాగా మంచి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఏదో ఉద్యోగాలంటే బోర్ కొడుతూ కొంతమంది చూడండి ఉద్యోగాలు ఇంట్రెస్ట్గా చేయట్లా. చాలామంది 100-70-80 మంది ఉద్యోగాలు ఇంట్రెస్ట్ చేయట్లా, అవసరాల కోసం చేస్తున్నారు. అవసరాలు డబ్బు కావాలి, ఉద్యోగం చేయాలి. మరి కష్టం ఉండకూడదు. చూడండి ఎలా మారిపోయారంటే జనాలు కష్టం అంటే భయపడి పారిపోతున్నారు. ఏదో సున్నితమైన కష్టాలు, సున్నితం, ఏళ్ళు కదపడం, కాళ్ళు కూడా కదపరు, ఏళ్ళు కదపడం, ఎక్కడన్నా కూర్చొని రాయడం, ఇలాంటి ఉద్యోగాలకి పరిమితమైపోతున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, అలా కూర్చొని సున్నితమైనటువంటి పనులు చేస్తుంటే మన ఆరోగ్యాలు ఏమైపోతాయి? కరెక్ట్గా ఒక 5 సంవత్సరాలు మీరు కూర్చొని చేసే ఉద్యోగం చేయండి, మీకు ఎన్ని రోగాలు, ఫస్ట్ మీకు ఏం మొదలైద్ది? గ్యాస్ మొదలైద్ది. తిన్నది అరగదు. ఎక్కడ అరిగిద్ది? మీరు తిరిగితే కదా. తింటున్నారు, వెళ్ళి కూర్చుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు, ఇంట్లో కూర్చుంటున్నారు. ఎక్కడ మీరు మళ్ళీ బైక్ మీద వెళ్తున్నారు, బైక్ మీద వస్తున్నారు, కారులో వెళ్తున్నారు, కారులో వస్తున్నారు. వింటున్నారు కదా జనాలు. చూడండి మీకు ఇలా అయిపోతుందంటే మా లైఫ్ అంతా కూడా స్పాయిల్. ఇప్పుడు చూడండి 100-90 మందికి షుగర్ ఉంది. హైదరాబాద్లో అయితే చెప్పనక్కర్లేదు. షుగర్ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అసలు షుగర్ ఉందో లేదో తెలియని వాళ్ళు కొంతమంది, మొత్తం కలిపి 100-90 మంది రికార్డు. షుగర్ భారతదేశం అయింది మన దేశం. బంగారు తెలంగాణపై షుగర్ తెలంగాణకు వచ్చింది మన పరిస్థితులు. దానికి కారణం ఏంటి? షుగర్ ఎందుకు వస్తుంది అంటే తలకాయ పగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. షుగర్కి కారణం ఏంటంటే మనం పనులు చేయకపోవడం, కదలకపోవడం, తిరగకపోవడం, హార్డ్ వర్క్ చేయాలి. కనీసం రోజుకి ఒక్కసారైనా చెమట పట్టేటట్టు పని చేయాలి. ప్రతి మనిషి, ఆడ కానీ మగ కానీ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, పెద్దవాళ్ళు కానీ. పెద్దవాళ్ళు అనేసి 60 ఏళ్ళు వస్తే ఇక మా పని అయిపోయింది. మీకు 60 ఏళ్ళు వచ్చాకనే మొదలెట్టాలి మీరు యాక్టివేషన్. ఎందుకంటే 60 ఏళ్ళకి మీకు రక్తం చిక్కబడిపోయి ఉంటుంది. అప్పటి నుంచి కూర్చుంటే ఇంకా చిక్కబడి ఇంకా ప్రమాదాలు, రోగాలు పెరుగుతాయి. కనుక 60 ఏళ్ళ తర్వాత మనిషి పని చేయడం మొదలెట్టాలి. యూత్ అయితే ఇక నిరంతరం చేయాలి. యూత్ కూడా ముసలోళ్ళలాగా అయిపోయారు. చూడండి ఇంతంత బొత్తలు వేసుకొని కొవ్వు పట్టేసి ఉన్నారు. ఫాస్ట్ ఫుడ్లు తినేసి, అడ్డగోలు తిండ్లు తినేసి, బిర్యానీలు తినేసి, ఏదో సంపాదించినంతా తిండికి పెట్టేసి రోగాల పాలై చివరికి సరైనటువంటి సదుపాయాలు ఏది, రోగాలకు సదుపాయాలంటే ఏంటి? ఇక డాక్టర్ల చేతుల్లోనే. మనం డాక్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు వేలు ఇన్ని పెట్టేస్తున్నారు. ఆ ఒక్క ఎంఆర్ఐ ఏదన్నా ప్రమాదం వచ్చి బ్లాక్ వస్తే ఎంఆర్ఐ తీయాలంటే 15,000, 10,000 పైనే. ఒక పేదవాడు, మధ్యతరగతి వాళ్ళు ఏం భరిస్తారు? వీళ్ళు కూడా తయారయ్యారు. మధ్యతరగతి వాళ్ళు కూడా బద్ధకాలు నేర్చుకున్నారు. అది సిటీ వాళ్ళని చూసి, టౌన్ వాళ్ళని చూసి వీళ్ళు కూడా కష్టం అంటే భయపడిపోయి కష్టం లేని పనులు చూసుకుంటున్నారు మధ్యతరగతి వాళ్ళు కూడా. మరి మధ్యతరగతోడికి కష్టం లేకుండా కొవ్వు పట్టేస్తే, బ్లాకులు వస్తే ఎంఆర్ఐ తీయించుకునే ఓపిక ఉందా? లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అంటే ప్రభుత్వాలు మాటలు చెప్తాయి, కోటలు దాడతాయి ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం కూడా పేదవాళ్ళ కోసం ఒక ఎంఆర్ఐలు పెట్టొచ్చు కదా 2002 ఒక తక్కువ రేట్లో. ఏ ప్రభుత్వాలు చేయట్లేదు. ఎంఆర్ఐ అంటే బయట తీయాలంటే 15,000, 20,000. మరి బ్లాకులు వస్తున్నాయి. బ్లాకులు ఎందుకు వస్తున్నాయి? పనులు చేయక, ఎండల్లో తిరగక. ఎండలో తిరిగితే మనిషికి ఎంత మంచిది, డి విటమిన్ ఉంటుంది, కండర పుష్టి ఉంటుంది. ఎండ తగలనిస్తున్నారు అసలు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆఫీస్కి వెళ్తాం బైక్ మీద, ఇంటికి రావడం బైక్ మీద, ఇంట్లోకి వస్తే ఇంట్లో దూరారంటే బయటకు రారు. అసలు మీకు ఎండ ఎక్కడ తగులుతుంది మీకు చెప్పండి? అందుకని దయచేసి యూత్కి, పెద్ద ఎంప్లాయీస్కి, ఈ సిటీల్లో, టౌనుల్లో బతికేటటువంటి సుఖపరులైనటువంటి ఉద్యోగులకి, ఉద్యోగం అంటేనే సుఖం. చూడండి పల్లెటూరులో ఇల్లు ఇస్తుంటాయి. ఇంతకుముందు పెట్టాను. ఇదంతా కూడా పల్లెటూరు వాతావరణం. మా గులాబీ చెట్లు చూడండి. దయచేసి చెప్తున్నాను, మీరు సంపాదించుకోండి, ఓకే, డబ్బు అవసరమే, కాదనట్లేదు. కానీ రైతు అవసరం, రైతుగా మారాలా చాలామంది. ఎవరికి వాళ్ళే రైతుల సంఖ్య తగ్గిపోతుంది. రైతులు తమ బిడ్డల్ని కూడా
ముఖ్యంగా అరే మా రైతు అబ్బాయికి పిల్లనివ్వట్లేదు, ఎందుకు ఇవ్వరు? రైతు అనేటప్పటికి ఇక మురికి బట్టలు, మురికి పని, పేడ, చెత్త, మట్టిలో ఉంటాడు అనే ఒక దృష్టి. మా అమ్మాయి కూడా వెళ్తే రైతుగానే మారాలా, మా అమ్మాయి పేడ పిసకాలేమో, మా అమ్మాయి ఏమో పేడ ఎత్తాలేమో, మా అమ్మాయి పొలంలోకి వెళ్ళి బురదలో దిగి పని. మరి ఎవరికి వాళ్ళే అలా ఆలోచిస్తే మరి తిండి ఎవరు పెడతారు మాకు? రైతులు మరి పండించే పంటలు రాను రాను ఈ రైతులు కూడా వెళ్ళిపోతున్నారు. ఇక వీళ్ళ తరాలు అయిపోతున్నాయి. 60-70 ఏళ్ళు వచ్చేసి వీళ్ళు అసలు చేయలేకపోతున్నారు. వీళ్ళ పిల్లలేమో సాఫ్ట్వేర్లు, అమెరికాలు, లండన్లు పోతున్నారు. మరి అందరు అలానే అనుకుంటే ఇక చేసేది ఎవరు వ్యవసాయం? ఇప్పటికీ రేట్లు పెరిగి జనాలు చచ్చిపోతుంటే చివరికి మీకే మనకే దొరకదు ఆహారం. మీకని కాదు, మనకి. ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మాటలు చెప్పడం కాదు, నేను వచ్చేసాను కావాలని. ఒకడు చెయ్యగలిగితేనే ఇంకొకటి చెప్పాలా. ఒక దీపం వెలిగే దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది అన్నట్టు ఇప్పుడు నేను చేశాను. నేను చూడండి, నేను యాక్చువల్లీ నేను కూడా జాబులు చేశాను. బెంగళూరు వెళ్ళాను, కోల్కత్తా వెళ్ళాను, ఢిల్లీ, అన్ని చోట్ల తిరిగా, నేను అన్నీ చేశాను. మేము కూడా నాకు ఎందుకో ఆలోచనలు కరెక్ట్ అనిపించలా. మనం టెక్నికల్ వర్కులు చేస్తాం, మనకి చివరికి మనకు కావాల్సింది ఏంటి, అసలు మనకు కావాల్సింది ఏంటి అని ఆలోచించాను. మనకు మంచి ఆరోగ్యం కావాలా, మంచి ఆరోగ్యం కావాలి అంటే ఆహారం కావాలా, మంచి ఆహారం కావాలా, కల్తీ లేని ఆహారం కావాలా, మంచి నీళ్లు కావాలా, తాగే నీళ్లు, మంచి ఆక్సిజన్ కావాలా. ఇవన్నీ సిటీల్లో దొరుకుతాయా? కష్టపడే తత్వం కావాలా, ప్రకృతిని ఆస్వాదించుకోగల గుణం కావాలా. అవన్నీ సిటీల్లో, టౌన్లో ఉండవు. ఉన్నా కూడా కాలుష్యంతో. కనుక మీరు చెయ్యొద్దు అనట్లేదు, చేసుకోండి ఉద్యోగాలు. కానీ ప్రతి ఒక్కళ్ళు యూత్కి, యువకులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు కూడా చెప్తున్నారు. ఎవరైనా సరే మీరు దాదాపుగా ఎంతో కొంత 1 కోటి రూపాయలు 2 కోట్లు సంపాదించుకుంటే మీరు ప్లాన్ చేసుకోండి పల్లెటూరుకి వచ్చేయడానికి. ఆ తర్వాత సంపాదన మీరు పల్లెటూరులో సంపాదించుకోండి. మీరు వ్యవసాయం చేసి ఆర్గానిక్ కానీ నేచురల్గా చేసే వ్యవసాయాలు చేయండి. మళ్ళీ పల్లెటూళ్ళల్లో అంటే మళ్ళీ రైతులు కూడా ఎక్కువగా పురుగు మందులు కొట్టేసి ఏదో ఎక్కువ లాభాలు రావాలా, నష్టపోకూడదు అనే ఉద్దేశంతో తొందరపాటు పురుగు మందులు కొట్టి భూమి యొక్క సహజమైనటువంటి నైజాన్ని, భూమి యొక్క నేచురల్ సహజమైనటువంటి స్వభావాన్ని పోగొట్టేసి భూముల్ని కూడా చంపేస్తున్నారు. ఏమైంది? కెమికల్ కొడుతూ రసాయనాలు వాడుతూ భూములు ఏమవుతాయి? ఆటోమేటిక్గా చనిపోతాయి. భూమి యొక్క స్వభావం మారిపోద్ది. తర్వాత పంటల్లో బలం ఉండదు, మొక్కలకి బలం రాదు. ఆ బలం లేక పురుగు అటాక్ చేస్తుంది. అంతే కదా, మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గి రోగాలు ఎలాగొస్తాయో మరి మట్టిలో బలం లేకపోతే ఇదిగోండి చూడండి, పత్తికాయలు మాడిపోయి పురుగులు పెట్టినాయి, కొన్ని వర్షానికి కొనిపోయినాయి. చూడండి, ఇదిగోండి కనబడుతున్నాయి. చూడండి, ఈ విధంగా ఫ్రెండ్స్ చాలా విషయాలు ఉన్నాయి. మీకు మనం అందరం కూడా కలవాలి, మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. మంచి ఆహారం కోసం, మంచి నీటి కోసం, మంచి గాలి కోసం, మంచి వాతావరణం కోసం మనందరం కలిసి పనిచేయాలి. దయచేసి నాతో కలిసేటోళ్ళు, నాతో మాట్లాడాలనిపించేటోళ్ళు, నిజంగా మీకు ప్రకృతిలో బతకాలి, నిజంగా ఆరోగ్యకరమైనటువంటి బతుకు బతకాలి, మేమందరం బాగుండాలి, మా తరాలు బాగుండాలి అని ఆలోచించే యూత్కి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ చెప్తున్నా, డబ్బు అవసరమే. డబ్బు లేకపోయినా ఇప్పుడు నేను ఎంతో కొంత పెట్టుబడి పెట్టాను అంటే నేను సంపాదించుకున్నాను. అలానే మీరు మరీ ఏమి లేకుండా వచ్చేసి పడిపోయి బాధలు పడమనట్లేదు. కొంత డబ్బు ఉండాలి. కనుక మీరు 1 కోటి 2 కోట్లు హైదరాబాదులో సాఫ్ట్వేర్లు చేసి మరీ ఎక్కువ ఆశకు పోతున్నారు. 1 కోటి సంపాదించి 2 కోట్లు సంపాదించి 2 కోట్లు సంపాదించాడు 10 కోట్లు సంపాదించారు. ఇంకోటి 10 కోట్లకు వచ్చేటప్పటికి ఏముంది? రోగాల పుట్ట ఒళ్ళు. ఆ 10 కోట్లు డాక్టర్లకు పెడుతున్నారు. ఏం లాభం చెప్పండి? కష్టపడి సంపాదిస్తున్నారు, రోగాల పాలై సరైన ఆహారము కల్తీలు తిని ఆక్సిజన్ లేక రోగాల పాలై మళ్ళీ ఆ డబ్బుని డాక్టర్లకు పెడుతున్నారు. ఉపయోగం ఉందా? వేలు లక్షలు మీరు చేసే పనులు సున్నితమైనవి, కష్టం లేదు, చెమట పట్టదు, వాకింగ్ చేయరు, రన్నింగ్ చేయరు, మీరు ఎక్సర్సైజులు చేయరు. ఎంతసేపటికి మంచి తిండులు తినుకుంటూ హాయిగా సుఖంగా ఉంటారు. కనుక కొవ్వు పట్టేస్తుంది వాళ్ళు. అలా కొవ్వు పట్టిన వాళ్ళు సిటీల్లో, టౌన్లలో కుప్పలు వేలలో లక్షల్లో ఉన్నారు. షుగర్ ఇవాళ ఎంతమందికి ఉందో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, లెక్కలేయండి. 100కి 90 మందికి షుగర్ ఉంది. పిల్ల, పాప, జల్ల, ముసలి, ముతక అందరికీ ఉంది. పిల్లోడి కాడి నుంచి పెద్దోడి వరకు అందరికీ షుగర్ అటాక్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, చెమట పట్టకపోవడం, ఎండలో తిరగకపోవడం, ఇవన్నీ షుగర్కి కారణాలే. షుగర్కి ప్రత్యేకమైన కారణాలు ఏమి లేవు. తల పగలగొట్టుకోక్కర్లా. మనం సుఖంగా బతికితే షుగర్ వచ్చేస్తుంది, క్యాన్సర్ వస్తుంది, అల్సర్ వస్తుంది,
ఇలాగ రకరకాల వ్యాధులు వచ్చి మీరు సంపాదించిన కోట్లన్నీ డాక్టర్లు మింగేస్తారు. అందుకనే వాళ్ళు తయారైపోతున్నారు. ఇక జనాలు వినర్లే మాట. ఈ జనాలు సుఖానికి అలవాటు పడ్డారు, కంఫర్ట్కి అలవాటు పడ్డారు, మేము రెడీ అయిపోవాలా ఇక అనేసి డాక్టర్ రెడీ అయిపోతున్నారు. ₹1,00,00,000 ఖర్చు పెట్టాను ఎంబీబీఎస్ చేసేసి స్పెషలిస్టులు అయిపోయి ఒక యంత్రాలు కొనుక్కొని ఎంఆర్ఐలు, ఎంపీలు, ఎంఆర్ఐలు, ఏఐలు పెట్టేసి స్కాన్లు ఇవి అవి అని పెట్టి డబ్బులు ఫుల్లు ఇక హాయిగా కోట్ వేసుకుంటున్నాడు, ఒక ఎంఆర్ఐ పెట్టుకుంటున్నారు, లక్షలు లాగేస్తున్నారు. వీళ్ళు కూడా బాగా అలవాటు పడిపోయారు. ఏదో కొద్దిగా రోగం వస్తే డాక్టర్ దగ్గర పరిగెట్టడమే. ఒక ఆయుర్వేద వైద్యాలు ఉన్నాయి, కొన్ని మనం అలవాటు చేసుకున్నాం, కొన్ని వాడదాం లేదు, ఓపిక లేదు. ఓపిక ఉన్నోడు ఆయుర్వేదం వాడతాడు, ఓపిక లేనోడు ఇంగ్లీష్ మందు వాడతాడు. ఇంగ్లీష్ మందు ఫాస్ట్ పని చేస్తుంది కానీ వేసేస్తుంది దెబ్బ, సైడ్ ఎఫెక్ట్ ఇంకో రోగం వస్తుంది. కానీ ఆయుర్వేదం కొద్దిగా నిదానంగా పనిచేస్తుంది కానీ స్టాండర్డ్గా ఉంటుంది. కానీ అంత ఓపిక, అంత పేషెన్సీ జనాల్లో ఎక్కడుంది? ఓపిక లేనోడే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర పరిగెడతాడు. అసలు యాక్చువల్లీ మనకు జలుబు చేసినా కొద్దో గొప్ప జ్వరం వచ్చినా మన బాడీ హీల్ చేసుకుంటుంది, అవకాశం ఇవ్వాలి. అరే అమ్మ కొద్దిగా జలుబు చేస్తే ట్యాబ్లెట్, కొద్దిగా జ్వరం వస్తే ట్యాబ్లెట్, అలా తిని 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 చివరికి కిడ్నీలు ఎగిరిపోతాయి, లివర్ ఎగిరిపోద్ది, ప్యాంక్రీస్ ఎగిరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదిగోండి మా చుట్టుప్రక్కల 360 డిగ్రీస్లో తిప్పుతున్న కెమెరాని ఇవ్వండి, చూడండి ఆ వాతావరణం మొత్తం. నేను చెప్పడం కాదు, మాటలు. ముందు మనం చెప్పాలి అంటే అర్హత ఉన్నోడే చెప్పగలడు. ఓకే ఫ్రెండ్స్, ఏంటండి, అర్హత ఉన్నోడు మాత్రమే చెప్పగలడు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నేను సిటీలో సంపాదించుకుంటూ నేను సిటీలోనే ఉండిపోయి మీకు చెప్తే మీకు ఎలా ఉంటుందంటే, అన్న మరి నువ్వు ఎందుకు ఉన్నావు అన్న సిటీలో, నువ్వు కూడా మరి పల్లెటూరు వెళ్ళిపోయి మా అందరికి చెప్తున్నావు కదా, నువ్వు కూడా చేయొచ్చుగా అని అంటారు. అవకాశం ఎదటోడికి ఇవ్వద్దు. మనం చేసి నలుగురికి చెప్తే అది అందంగా ఉంటుంది, బాగుంటుంది. అంతే కదా ఫ్రెండ్స్. మనం చెప్పాలి అంటే ముందు మనం దాన్ని చెయ్యాలి. ఓకే ఫ్రెండ్స్, చేయకుండా మనం ఇంకోళ్ళకి చెప్పొద్దు. మీరు కూడా ఇప్పుడు మా ఉద్దేశం ఏంటి, నా ఆవేదన ఏంటి అంటే అందరూ బాగుండాలి. మనం ఇప్పుడు ప్రజెంటు చాలా కల్తీ ఆహారం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నూనె మెయిన్. మనం పొద్దున్న లెగిస్తే నూనెతోనే అన్ని పదార్థాలు చేసుకుంటాం. ఒరిజినల్ పల్లి నూనె ఎంతండి? ఒరిజినల్ పల్లి నూనె ₹500, ₹450 ఒరిజినల్ ప్యూర్ పల్లి నూనె. అసలు యాక్చువల్లీ అయితే ప్యూర్ పల్లి నూనె, ప్యూర్ నువ్వుల నూనె, ప్యూర్ ఆవ నూనె ఇవన్నీ వాడాలి మనం. కానీ మనం ఏం వాడుతున్నాం అంటే మొత్తం రిఫైండ్ ఆయిల్. చాలా డేంజర్ అన్నమాట. వాడు పేరుకి పెడతాడు, దాని మీద డి విటమిన్ అంటాడు, ఏ విటమిన్ అంటాడు, వాడు బొంద ఏముండవు దాంట్లో. మనకేంటంటే కంఫర్ట్, ప్యాకెట్ తేవడం, చింపడం, వాడడం, అంతే. అది ఏంటనేది మనం ఆలోచించాం. అదే మరి పల్లీలు తినాలంటే, పల్లి నూనె తినాలంటే 500, అంత రేట్ పెట్టలేము. పెట్టేటోళ్ళు పెడతారు, ప్రతి ఒక్కరు పెట్టలేడుగా. మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ మంది, వాళ్ళు అసలు పెట్టలేరు ఆ రేట్లు. మరి ఎలాగా? ఇది చూసుకొని, అవకాశం చూసుకొని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు మోసాలు చేస్తున్నారు. అమ్మ జనాలు నాడి పట్టారు, నూనెలు బాగా వాడుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ కనుక కల్తీలు పెడుతున్నారు. ఏరుశనగ నూనె అని బొమ్మలు వేస్తున్నారు, దాని మీద ఏడి కే విటమిన్ అని, ఏ విటమిన్ అని, డి విటమిన్ అని వేస్తున్నారు. అన్నీ ఉంటాయా దాంట్లో? ఉండవు. అంత దోక, అంత మోసం, అంత దగ. మరి మంచి నూనె వాడితే నూనె మంచిగా ఉండాలా, మంచి నూనె వాడాలి, అప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ మనం వాడే నూనెలన్నీ కూడా కల్తీ నూనెలు. మా వీడియోలు కొద్దిగా లెంత్ ఉంటాయి, ఓపికగా వినండి, లైఫ్ని ఇస్తాయి. మా వీడియోలు ఏంటంటే మనం రానున్న కాలంలో మన ఆరోగ్యాలు మనం మెరుగుపడాలి. అదే టెక్నాలజీ. మీరు ఏదో అంటున్నారు చూడండి, టెక్నాలజీ. మనం చాలా మనిషి అందరికంటే తెలియగలడు. సమస్త జీవకోటి, ప్రపంచం మొత్తం మీద ఉన్న సమస్త జీవకోటిలో తెలివైన వాడు మనిషే. కానీ ఆహార విషయాల్లో, గాలి విషయంలో, నీటి విషయంలో, పంటల విషయంలో మాత్రం అతి తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడు ప్రస్తుత కాలంలో మనిషే. కనీసం జంతుజాలానికి ఉన్నంత జ్ఞానం కూడా ఇప్పుడు మనిషికి లేకుండా పోయింది. సంకలు గుద్దుకుంటున్నాడు. మేము ఆకాశంలోకి శాటిలైట్లు వేసాం, ఎన్నో చేస్తున్నాం. మనిషి తెలివిగా ఏం తెలివాడు, బొందలో తెలివి. కానీ పక్కన రోగాలు పెరుగుతున్నాయి చూడండి. ఒకప్పుడు రోగాలకి, ఒకప్పుడు ఉన్నటువంటి పద్ధతులకి, ఇప్పుడు పద్ధతులకి, రోగాలకి చాలా తేడా ఉంది. మరి టెక్నాలజీ పెరుగుతుందా, రోగాలు పెరుగుతున్నాయా? మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. నేను చెప్పానని మీరు నమ్మేయవద్దు గుడ్డిగా. మీరు అనాలిసిస్ చేసుకొని మీరు బలంగా నిర్ణయాలు తీసుకోండి. మీరు సంపాదించండి, సిటీల్లో, టౌన్లలో ఉండి సంపాదించుకోండి. కానీ 1 కోటో 2 కోట్లు అయ్యాక మీరు ప్రశాంతమైన వాతావరణం పల్లెటూర్లకు వచ్చి రైతులుగా మారండి. అలా ప్రతి ఒక్కళ్ళు
వీలైనంత వరకు మీకు చేతనైనంత వరకు వచ్చి మారిపోయి రైతులుగా మీరు జీవనాన్ని గడపండి. మీరు ఏం బతకాలా? పల్లెటూళ్ళు ఏం చేయాలా? వ్యవసాయం చేయాలా. వ్యవసాయం అంటే ఒకటి పంటలు పండించడమే కాదు, కోళ్ల ఫామ్ పెట్టుకోవచ్చు, గేదెల డైరీ పెట్టుకోవచ్చు, ఆవుల్ని పెంచవచ్చు. దేశీయ ఆవులతో ఆరోగ్యం ఎంత ఉందో మీరు వింటున్నారు కదా. మంచి పాలు, మంచి ఆహారాన్ని తినవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు, కూరలు పండించుకోవచ్చు. చూడండి, మేము కూరగాయలు పండించడానికే మా ఇంటి పక్కన చూడండి, ఇవ్వండి మా ఇల్లు ఇది, వింటున్నారు కదా, చూడండి ఇవ్వండి మా ఇంటి పక్కన ఒక 6 గుంటల స్థలం నేను కూరగాయలు పండించడానికే. వింటున్నారుగా ఫ్రెండ్స్, చూడండి ఇవ్వండి. మీకు ఇంత ముందు కూడా పెట్టాను, ఇంకా మంచిగా పెడతాను, ఇంకా వేస్తాం. ఇప్పుడు ఈ వర్షాలు కానీ వేయలేదు, వర్షాలు తగ్గాక తోటకూర, గోంగూర ఇవ్వండి. చూడండి పైన చెరుకేసా నేను. మేము ప్రస్తుతానికి జామ చెట్లు, చెరుకు, అరటి చెట్లు, మేము అరటికాయలు ప్యూర్, అసలు ఏం కెమికల్ ఏ మందు వాడను. తిన్నంత పురుగులు తింటే మిగిలినవి నేను తింటాను. పురుగులు వదిలిపెట్టి మేము తింటాం. తొందరపడి మందులు కొట్టను. ఏవైనా కొట్టినా సహజమైనవి వేప పిండి, వేప నూనె ఇలాంటివి కలిపి కొడతాను. కొట్టినే పోతాయి పురుగులు. చూడండి ఇవ్వండి, ఇది 6 గుంటల స్థలం నేను, ఇక మా ఇల్లు ఇదిగోండి. మా ఇంటికి ఇది రోడ్డు ఎదర. చూడండి, మాటలు చెప్పడం కాదు, నేను చేసా కనుక మీకు చెప్పే అర్హత నాకుంది. కనుక మీరందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఆరోగ్యంగా ఉండాలి. బాగుండడం అంటే ఏంటి? మానసికంగా, శారీరకంగా 2 విధాలుగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఒక మానసికంగా ఉండకుండా శారీరకంగా ఉంటే లాభం లేదు. మానసికంగా మంచిగా ఉండి శారీరకంగా ఉంటే లాభం లేదు. శారీరకంగా మంచిగా ఉండి మళ్ళీ మానసికంగా బాధల్లో ఉంటే బాగుండదు. అందుకని మీరందరూ కూడా సిటీల్లో, టౌనుల్లో ఉండే యూత్, అలవాటు పడిపోయి సుఖాలకు అలవాటు పడ్డ యూత్, మీరు ఆ తర్వాత కష్టాల పాలవుతారు. ముందు సుఖంగానే ఉంటుంది, కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఆరోగ్యం చెడిపోయి నానా విధాలుగా డబ్బులు పోయి ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల. ఇల్లు గుల్ల అంటే ఇంట్లో డబ్బులన్నీ పోతాయి, డాక్టర్లు కొట్టేస్తారు, తినేస్తారు. ఒళ్ళు కూడా నాశనం అయిపోద్ది. షుగర్లు, బీపీలు ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు. ఎందుకు వస్తున్నాయి? మనం చేసేటటువంటి దినచర్యల్లో తేడా ఉంటే. లైఫ్ స్టైల్ యాక్టివిటీస్, దినచర్యలు, లైఫ్ స్టైల్ యాక్టివిటీస్, ఈ 3 మనిషిని క్రానిక్ వ్యాధులకు గురి చేస్తాయి, దీర్ఘకాలిక వ్యాధులు. కనుక ఫ్రెండ్స్, మీరు వింటున్నారు కదా, అదిగోండి మాది ఫామ్ హౌస్. కనుక మీరందరూ కూడా మారండి దయచేసి. అమ్మాయిలకు చెప్తున్నాను, ముఖ్యంగా అమ్మాయిలు కూడా రైతు బిడ్డలకి విలువ ఇవ్వండి. మీరు కూడా ఒకప్పుడు ఒక రైతు బిడ్డలే కదా. అమ్మాయిలు కూడా తండ్రులు చాలామంది రైతులు ఉన్నారు. మరి మీరు కూడా చదువుకొని మేము ఉద్యోగాలు చేస్తామని ఊర్ల మీదకి వచ్చేస్తే అందరు అలా అంటే ఇక పల్లెటూళ్ళ పరిస్థితులు ఏంటి? పల్లెటూళ్ళలో రైతు బిడ్డలు లేకుండా పల్లెటూళ్ళని వదిలిపెట్టి అమెరికాలు, ఫారెన్లు, లండన్లు, యూకేలు, బూకేలు వెళ్ళిపోయి అక్కడ మీరు సాధించేది ఏంటి చెప్పండి? మనకు లేదా సంపాదన? ఇండియాలో లేదా సంపాదన? కోట్లు సంపాదించలేదా? అంబానీలు, టాటాలు వీళ్ళందరూ మరి కోటీశ్వర్లు ఇండియాలో లేరా? ఇండియాలో లేదా డబ్బు? ఇండియాలో లేదా మనకు సంపాదన? ఉంది, కానీ పల్లెటూళ్ళలో కూడా విలువ ఇవ్వాలి. మన ఇండియాలోనే సిటీల్లో, టౌనుల్లో, మరి అలా అని టౌనుల్లో, సిటీల్లో అతుక్కుపోతున్నారు. దయచేసి మీరు పై మెరుగులకి, లైట్లకి, ఉడుకులకి, పసుపు చూసి జారిపట్టం, ఎరుపు చూసి ఎగిరిపట్టం వంటి లక్షణాలని మానేయండి. మీకు డబ్బు మీ తల్లిదండ్రుల నుంచి లేకపోయినా, మీ తల్లిదండ్రుల ఆస్తులు ఉంటే దాన్ని మీరు జాగ్రత్త చేసుకుని వ్యవసాయ రంగంలోకి రండి. లేదంటారా మాకేం లేదన్నా తప్పదు, మరి సిటీలో వెళ్ళాలా, మాకు ఉద్యోగాలతో సంపాదించుకోవాలంటే సంపాదించుకోండి. నేను వెళ్ళొద్దనట్లా, సంపాదించుకోండి, కానీ కలకాలం అక్కడే ఉండిపోయి ఆరోగ్యాలను చెడుగొట్టుకొని మళ్ళీ వచ్చిన డబ్బు అంతా డాక్టర్లకు పెట్టకండి. అది నా కాన్సెప్ట్. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, సరే ఏం లేనోడు 50 లక్షలు, ఇంకా లేనోడు 30 లక్షలు సంపాదించుకొని మీరు సిటీలో ఉండి చాలు. పల్లెటూరులో 30 లక్షలు ఎక్కువ, మంచిగా 2 రూములు వేసుకొని హ్యాపీగా, మరి బడాయిలకి పోకుండా మరి ఇక్కడ సంపాదించుకోండి. ఇక్కడ సంపాదించుకొని మీరు అక్కడికంటే ఎక్కువ డెవలప్ అవ్వచ్చు. ఆ 2 లక్షలు ఇక్కడ కూడా వస్తాయి. కాకపోతే ఓపిక, పేషెన్సీ ఉండాలి. ఓపిక లేనోడు ఏం చేయలేడు. అన్నిటికంటే మనిషికి ఉండవలసింది ఏంటంటే పేషెన్సీ, ఓపిక. పెద్ద మేధావులు చెప్తున్నారు ఏనండి, ఓపిక లేని జీవితం చాలా బాధాకరమైనటువంటిది. ఓపిక లేనోడు తొందరపాటులో చాలా నష్టపోతూ ఉంటాడు, జీవితంలో బాధలు పడుతూనే ఉంటాడు, దేని మీద నిలకడ ఉండదు, వాడు దేని మీద నిలబడ్డు. ఓకే ఫ్రెండ్స్, కనుక దయచేసి ఓపికతో యూత్, అమ్మాయిలు, అబ్బాయిలు, చూడండి ఇక్కడ పూలు, మా గులాబీ పూలు, మా నాటు గులాబీ, ఇది హైబ్రిడ్ గులాబీ కాదు. ఇంతకుముందు కూడా చెప్పాను, నాటు గులాబీలో ఈ సైజు రావడం అంటే గ్రేట్. సైజు పెద్దగానే ఉంది. హైబ్రిడ్ పువ్వులు చూడండి చాలా పెద్దగా ఉంటాయి, అందంగా ఉంటాయి, కానీ స్మెల్ రావు. ఈ గులాబీ స్మెల్ మాకు
గాలి వచ్చేటప్పుడు ఇంట్లో కూడా వస్తుంది వాసన, గులాబీ వాసన చూడండి. గులాబీ నాటు గులాబీ, ఇది హైబ్రిడ్ కాదు. హైబ్రిడ్ ఇంత రాదు, చెట్టు గులాబీ చెట్టులాగా రాదు, మొక్కలాగా ఉంటుంది. హైబ్రిడ్ పెద్ద పెద్ద పువ్వులు పూస్తే వాసన ఉండదు, ప్లాస్టిక్ పువ్వులానే ఉంటాయి. ఇది నాటు, ప్యూర్ నాటు. మీకు నాటు గురించి పెట్టే, నాటు అనేది ఏదైనా ఘాటుగానే ఉంటుంది, హాటుగా ఉంటుంది. నాటు అనేది వాల్యుబుల్. నాటు వల్ల మనిషి స్థిరపడతాడు, మనిషి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా సంతోషంగా బతుకుతాడు నాటు వాడటం వల్ల. చూడండి నాటు జామ, ఈ జామ కూడా చూడండి, ఈ గోవాలు తైవాన్లు హైబ్రిడ్ జామ చిన్న మొక్కకే 10 కాయలు కాస్తాయి ఇవి. చూడండి మన నాటు జామ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, ఆకు చిన్నగా వస్తుంది. చూడండి కాయలు కూడా చిన్న, మరీ పెద్దగా ఉండవు. హైదరాబాద్లో చూడండి కాయలు ఎంతంత లావు అమ్ముతారు, హైదరాబాద్లో సిటీల్లో. కోసి తినండి, సప్పగా ఉంటుంది కాయ. మరి మా కాయ ఎలా ఉంటుందంటే తింటే తీయగా మస్తు ఉంటుంది. ఈ జామ గురించి జామ చెట్టు అమృత తుల్యమైంది, అమృత ఫలాలు జామకాయలు. దీని గురించి మళ్ళీ పెద్ద వీడియో పెడతా. సో వినండి, మీరు ఓపికగా వినాలా. పేషెన్సీ లేకపోతే డెవలప్ అవ్వలేరు, పేషెన్సీ లేకపోతే ఆరోగ్యవంతులు అవ్వలేరు, పేషెన్సీ లేకపోతే మీరు ధనవంతులు అవ్వలేరు. ధనం అనేది ఎక్కడి నుంచి రాదు, మన ఓపిక, మన శ్రద్ధ. ఇదిగోండి అది చూస్తున్నారు కదా, నల్లేరు. ఎముకలకి బలం, కండర పుష్టి చాలా బాగుంటుంది. ఆ చట్నీ కానీ దాంతో రొట్టి చేసుకుని తింటే మనకి ఏం లేదు, ఇక ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది, మన ఎముకలు బలంగా ఉంటాయి. చాలా మంచిది. ఆ చెట్టే తిని ఎండలో తిరగాల. ఎండ ఎంతమంది తగులుతుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచించుకోండి. కంపల్సరీ ఎండ తగలాలి బాడీకి. మనం తినే నూనెలు కానీ, కొవ్వు పదార్థాలు కానీ, తర్వాత ఆహార పదార్థాలు కానీ, కాల్షియం కూడా మనం నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది, తోటకూరలో ఉంటుంది. అన్ని కాల్షియం తిని మనం డైరెక్ట్ క్యాన్సర్ మన బాడీకి రాదు. ఎండలో తిరగాల, తిరిగి ఎండలో పని చేయాలా. ఎండకి ఎంతసేపు నిలబడతారు మీరు టెస్ట్ చేసుకోండి ఒకసారి. కొద్దిసేపు ఎండ నిలబడేటప్పటికి గోంగూర కాడలా వాడిపోతారు. అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ కూడా మనకి ఎండ ద్వారానే వస్తుంది. చూడండి ఇవ్వండి కొంగలు వెళ్తాను, ఇవ్వండి కొంగలు చూడండి, ఇవ్వండి జూమ్లో పెడతా. ఇదిగో చూడండి తొందరగా అది కొంగలు. ఇవన్నీ కొంగలు, నీటిపాతులు. ఇక చూడండి పొలాల మీద కొంగలు, నీటిపాతులు. ఇదిగోండి పిట్టలు వెళ్తాను, చూడండి కొంగలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి నెంబర్ 10లో పెడదాం. ఇదిగోండి 10లో నెంబర్ 10లో జూమ్లో పెట్టి ఇదిగోండి చూడండి. ఇది వేపరగడ్డ, సుజాతానగర్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతానగర్ మండలం, పాత అంజనాపురం గ్రామం. నేను కూడా తిరిగాను, ఊర్లు తిరిగాను, అన్నీ తిరిగాను. బెంగళూరు వెళ్ళాను, మైసూరు వెళ్ళాను, అక్కడ జాబులు చేశాను, అన్నీ చేశాను. కానీ ఇది మనకి సరే, నేను చెప్పే కదా, మీరు కూడా తిరగండి, సంపాదించుకోండి. కానీ ఎప్పటికొకప్పుడు పల్లెటూరుకు వచ్చి ఒక వ్యవసాయ రంగంలోకి రండి. ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఆ పని. ఒక్కళ్ళే కాదు, డబ్బున్నోళ్ళు, ధనవంతులు, పేదోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ డబ్బు సంపాదించడం కోసం సిటీలకు వెళ్ళండి. ఆ డబ్బుతో మళ్ళీ వచ్చి వ్యవసాయంలో స్థిరపడండి. పల్లెటూళ్ళలోనే మళ్ళీ మీరు సంపాదించుకోండి.